మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అనేది కాంగ్రెస్ నాయకులు వాటి మీద విమర్శలు చేస్తున్నారు, ఈవెన్ కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడకూడదు అని కేటీఆర్ గారిని మీరు ఎలా అయితే అంటున్నారో, అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి పదాలు వాడకూడదు కదా. పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనే బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడిన పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటర్లు ఇవ్వడానికి మేము కూడా అలానే మాట్లాడాల్సి వస్తుంది, అదే పదాలని వాడాల్సి వస్తుంది అనేది బీఆర్ఎస్ నాయకుల వారు. సో ఎవరు మాట్లాడినా ఇలాంటి మాటలు అయితే కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, మేము మాట్లాడాం కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. తెలంగాణ రైతులకు ఈ వేదిక నుంచి 9 రోజులు 9,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. నైట్ మా అకౌంట్లో, మా అయ్యే అకౌంట్లో కూడా పడ్డాయి. మాకైతే ఇంకా పడలేదు. అంటే మీకు కొంచెం 100 ఎకరాల వాళ్ళు కొంచెం లేట్గా పడుతుంది మేడం. సో చిన్న సన్నకారు రైతులకు పడుతుంది. సో వాళ్ళందరికీ హార్దిక శుభాకాంక్షలు టీవీ తరఫున, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇంకా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న ధోరణిలో రైతుల సంక్షేమ ప్రభుత్వం ఇంకా ప్రాపర్ వేలో డెలివరీ చేస్తుంది. ఇక టాపిక్ విషయానికి వచ్చినప్పుడు మేడం, కొంచెం నేను నేపథ్యానికి వెళ్తా. తెలంగాణ యాస భాష, దీన్ని కేసీఆర్ గారు మార్కెటింగ్ చేసుకున్నారు. ఈ తెలంగాణ ఉద్యమం కోసం అని అనుకున్నప్పటికీ కూడా ఆయన చరిస్మాటిక్ కోసం చేసుకున్నారు. సరే, మాండలికం మామూలుగా వ్యవహారికం వాడతాం, రాజకీయాల్లో గ్రాంధికం కూడా వాడతాం. ఆయన మాండలికం వాడాడు. మాండలికం వాడడం వల్ల తెలంగాణకు ఒక ప్రత్యేకత కూడా వచ్చింది. అది అందరూ వాడారు, అందరూ వాడాల్సిన భాషని. కానీ మాండలికం నుంచి వ్యక్తిగత హననం చేయడం కోసం చులకన చేసే మనస్తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడమే రాజకీయాల్లో వచ్చిన ఒక పెద్ద ఇది. అది కేసీఆర్ గారు చేశారు. ఇక అంత లోతుగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తలేరు. మేము వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు కూడా మాకున్న కొన్ని పారామీటర్స్ అడ్డుగా ఉన్నాయి. ఎంత చులకనగా వెళ్ళిరంటే, ఒక మాట చెప్తున్నాం, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనేస్తాడు ఆయన. అంటే ఆ మతాన్ని చులకన చేయడం. ఒక వ్యక్తి మీద నువ్వు దున్నుతావే, నా ట్రాక్టర్ తీసుకొచ్చి మా ఇంట్లో దున్నుతావు అని చెప్పి అదే బండి సంజయ్ గారిని అంటారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఎలక్షన్స్ కంటే ముందు భువనగిరిలో ఒక సభ జరిగితే డాబా నుంచి మాకు ఉద్యోగాలు ఇవ్వాలండి అని చెప్పి ప్రకార్డులు పట్టుకుంటే, ఆ కాంగ్రెస్ చెత్త నా కొడుకుని అడగండి, నన్ను అడుగుతారు ఏందని చెప్పిండు. అది ఒక్కసారి చెప్తే తెలియక చెప్పిన అనుకో, చెత్త నా కొడుకులు అని 1కి 10 సార్లు అంటే ఇది తెలంగాణ మాండలిక భాగమా? ఇది చులకన చేయడమే. అంటే చులకన చేసే మనస్తత్వాన్ని, చులకన చేసే భావాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు దాని తగ్గట్టే కౌంటర్ వస్తుంది కదా. విజిత గారు, మీరు ఈ మాటను ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని చులకన చేస్తున్నారో, అదే భాషను, అదే యాసను సేమ్ ఇటు నుంచి ఏది మీకు వర్తించినప్పుడే ప్రాపర్ కౌంటర్ అనేది దొరుకుతుంది. అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎవరు ఏర్పరిచారు? మీరే ఏర్పరిచారు. మీరు తీసుకున్న గుంతలో మీరే పడ్డట్టు అయింది. ఇదొక అంశం. అయితే ఇప్పుడు ఈరోజు మొన్న జరిగిన ఏదైతే కమిషన్ ముందు విచారణ కానీ ఇవన్నీ రాజకీయ కక్షతో కూడుకున్న అంశాలు కావు. కేటీఆర్ గారు విక్టిమ్ కార్డు వాడుతున్నారు. మళ్ళీ అదే మార్కెటింగ్ స్ట్రక్చర్. ఏదైతే ఒక MBA స్టూడెంట్ నాకు అన్యాయం జరిగింది, నేను బాధితుని చెప్పి 10 మందిలో చెప్పుకోవడం కోసం ఒక వేదికని వాడుకుంటారు, అలా ఆయన కూడా వాడుకుంటున్నాడు. ఇదంతా మార్కెటింగ్ కల్చర్. పోరాట పట్టుకున్న తెలంగాణలో మార్కెటింగ్ కల్చర్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? మీరే కదా. మీకు చిన్న అంటే విచారణ పేరుతో మిమ్మల్ని పిలిచినప్పుడే ఇంతమంది దగ్గర రండి అని చెప్పి అంత అభద్రత భావంతో మీరుంటే, మీరు తెలంగాణ రాష్ట్ర పరిపాలన భాగస్వాములు అవుదాం అనుకుని కోరుకోవడం అది అంత కరెక్ట్ పద్ధతి కానే కాదు. తెలంగాణలో ఏది తెలంగాణ పదం వాడలేదని చెప్పి దాని రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక కేటీఆర్ గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా సరే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనుకుంటున్నారు. కానీ అధికారంలో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, అలాంటప్పుడు మీరు కూడా ఆ పదాలు వాడటం కరెక్ట్ కాదు అనేది. ఏదైతే తొడలు వదులుతామనో, లేకపోతే పేగుల మేడలో వేసుకుంటామనో, కళ్ళు వీకి గోళీలు ఆడుకుంటామనో, ఇవన్నీ కూడా మాట్లాడటము. మేడం ఒకటే నేను చెప్తున్నా ఏంటంటే, టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది. కుక్క కాటికి చెప్పుదాం. నేను అదే అన్న, వాళ్ళు మాట్లాడేదని మీరు మాట్లాడేదని వాళ్ళు. ఒకటే మేడం, అసలు స్టార్ట్ చేసింది ఎవరనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏది తెలంగాణ మాండలికంలో ఆ పేరుతో మాట్లాడి మేమే గ్రాంధికంలో మాట్లాడాము. మేము మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమే కాదు కదా. మరి అల్టిమేట్గా కేసీఆర్ గారి భాషనే థ్రైవ్ అవుతుంది కదా. మరి దాన్ని కౌంటర్ చేయాలంటే మేము కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే, ఏ సందర్భాలుచిత మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా. సో ఒకటే మేము ఏమంటున్నాం అంటే, అహంకారంతో మాట్లాడడం చాలా తప్పు మేడం. మొన్న కమిషన్ ముందు పోయిన తర్వాత హౌలే అని చెప్పి ముఖ్యమంత్రి అని చెప్పి సంబోధించడం, దాంతోపాటు ఏం పీకలేరని సంబోధన, ఇలాంటి భాష ఏదైతే ఉందో చాలా అహంకారపూరితంగా, చాలా ఫ్రస్ట్రేషన్తో, ఏదో విషం వెళ్ళగక్కుతున్నట్టు, అసహనంతో మాట్లాడినట్టు ఉంది. అది తెలంగాణ ప్రజలు గమనించారు, దగ్గరుండి చూసారు. సో మీరు నిజంగా తెలంగాణ వాదులు అనుకున్నప్పుడు, తెలంగాణ అస్తిత్వానికి మీరు వారసులు అనుకున్నప్పుడు, మీరు ప్రవర్తించాల్సిన విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు
తెలంగాణ రైతుల తరపునో ఇంకా వేరే వాళ్ళ తరపునో కనుక మీరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకుంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడారు కదా, మీరు వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ వ్యక్తిగత సంప్రదింపులు తప్ప ఎక్కడ తెలంగాణ ప్రజల తరపున మాట్లాడుతున్నట్టుంది. మీకు కష్టం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు మీకు కావాలి, కానీ తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మీ దగ్గరికి రారు. అంటే మళ్ళీ టాపిక్ డివేట్ అయింది కాబట్టి చెప్తున్నాను మేడం. మీరు ఇందాక ఇంట్రొడక్షన్ కూడా అన్నారు, జై తెలంగాణ అనలేదు ఆ మాట అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటే మాట స్పష్టం చేస్తున్నాను మేడం. మొన్న ఏది అమరవీరుల స్తూపం దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, నివాళులు అర్పించి వెళ్ళారు. ఇది వాస్తవం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మధుసూదనాచారి గారు మాత్రమే అఫీషియల్గా వచ్చి ఏది గణపాటి అక్కడి వరకు రాలే, జస్ట్ వాళ్ళు అక్కడక్కడ నివాళులు అర్పించుకొని వెళ్ళిపోయారు. మేమేమంటున్నాం అంటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మేము అనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం అనుకున్న తర్వాత ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ వీళ్ళు ఎవరైనా సరే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిరా? మీరు అనుకున్న తెలంగాణ తల్లి అని మీరు అనుకున్న తర్వాత కూడా ఎక్కడైనా వేసిరా? కనీసం కేసీఆర్ గారు తెలంగాణకు మేము నివాళులు అర్పిస్తున్నాం, అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాం అని చెప్పి కనీసం ఫామ్ హౌస్లోనైనా ఒక ఫోటోకు దండం పెట్టి బయట ఏమైనా ఫోటో రిలీజ్ చేసిరా? అవన్నీ చేయలేదు కదా. కేవలము ఏది అమెరికాలో కేటీఆర్ గారు అది కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు జస్ట్ చేస్తున్నట్టు చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఎక్కడ వాళ్ళ కుటుంబం నుంచి అఫీషియల్గా జరపలే. అంటే మీరు తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం, తెలంగాణ వాదం కోసం మీరు పనిచేస్తున్నట్ట. ఇదే కదా మేడం ఆశాస్పదం. మీరు రండి, ఏది మన అమరవీరుల స్తూపం దగ్గర మీరు రండి, మేము ఆపుతున్నాం, మేము వద్దంటున్నాం. కానీ మీరు చూడండి, ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ ప్రదర్శిస్తుంది. యాస భాష విషయానికి వచ్చినప్పుడు ఇంకా నాకంటే సారే బాగా చెప్తారు. ఏదో సామెత, మంచి సామెత వాడతారు. అది ఆ సామెత ఇప్పుడు సార్ వాడతారు నాకు తెలిసి. నీరజాక్షి అనే ఒక పదం యూజ్ చేసి అది సారే ఇట్లా సార్ వాడితేనే రజనీకాంత్ డైలాగు కొంచెం మాస్ డైలాగు వాళ్ళ నోరు నుంచి వస్తే బాగుంటుంది, అది సారే వాడతారు. మేమేమంటున్నాం అంటే మేడం, మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్లో భాగంగా విక్టిమ్ కార్డు వాడుతున్నారు. ఆ విక్టిమ్ కార్డు వల్ల రాజకీయంగా మేము లైమ్లైట్లోకి ఉన్నా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కాంగ్రెస్ పార్టీ లేని తప్పును ఉన్నట్టు చిత్రీకరణ చేసి ఎవరిని బదనాం చేసే ప్రయత్నం చేయలే. నేను 1 మినిట్ కంక్లూడ్ చేస్తాను మేడం. కాళేశ్వరం విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, క్యాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఈ అన్ని రిపోర్ట్లను పరిగణలో తీసుకున్న తర్వాతనే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విచారణ చేపట్టడం జరిగింది. దాని ముందు వాదపు ప్రతివాదులు వాళ్ళు వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ విషయంలో కూడా ఆర్బీఐ నామ్స్ని విరుద్ధంగా, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ విరుద్ధంగా, అదేవిధంగా ఆర్థిక శాఖకు విరుద్ధంగా వాళ్లకు దాటి మరి మీరు పైసలు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఆర్బీఐ 10 కోట్ల వరకు పెనాల్టీ వేసిన తర్వాత మాత్రమే విచారణ చేపట్టడం జరిగింది. ఇదంతా ప్రాపర్ ఎవిడెన్స్తో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్తో ఏది బేస్గా చేసుకొని ప్రభుత్వం విచారణ చేపట్టడం జరిగింది. ఎక్కడ మీరు నిజంగా నేరం చేసిరు, మిమ్మల్ని తీసుకుపోయి ఇప్పుడే గుంజుకోపోయి జైల్లో వేసేసారని చెప్పి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దుందుడు వేకర్తో పోట్లే. మిమ్మల్ని మీరు పతిత పావనం చేసుకోండి, ఈ ఎలిగేషన్ నుంచి మీరు బయటపడాలని చెప్పి మేము అవకాశం ఇస్తున్నాం. దాన్ని మీరు ఎందుకు రాంగ్ వేలో క్లెయిమ్ చేసుకుంటారని మీకు తెలియాలి. అంటే దీన్ని పచ్చి రాజకీయాలు అంటారు. మేమేమంటున్నాం, ఇదే స్ట్రాటజికల్ రాజకీయాలు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చేసే అధికారం చేపట్టారని మేము అంటాం. అది వాస్తవాన్ని కూడా నమ్మాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మీ వల్ల తెలంగాణ ప్రజలు బాధితులు లేరు. మీరు బాధితులు కాదు. మీకు విక్టిమ్ కార్డు వాడే అర్హతనే మీకు లేదు. అయినా సరే మీరు వాడుతున్నారంటే అది మీ రాజకీయ సంకోచిత మనస్తత్వానికి నిదర్శనం అంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం మేడం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో లేనప్పటికీ కూడా గాడిలో పెట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మేము ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన సంక్షేమం కానీ, దాంతోపాటు చేయాల్సిన అభివృద్ధిని కానీ ఈ రెండు జోడేటలాగా తీసుకొని వెళ్తున్నాం. సో ఇన్ కేసు ఈ విషయంలో 10 సంవత్సరాల పాటు మీకు అనుభవం ఉంది కాబట్టి చెప్పండి, సలహాలు ఇవ్వండి, కొంచెం గట్టిగా ఇవ్వండి. మేమేం దాన్ని తప్పుపడతలేము. కానీ అసంతృప్తితో మాత్రం ప్రవర్తిస్తే మాత్రం తెలంగాణ ప్రజల దగ్గర మీరు బాధితులుగా ఉండడం కాదు, నేరస్తులుగా నిలబడే ఒక రోజు వస్తుందని చెప్పి మేము ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఆ కీలకమైన నాయకులు ఉంటారో, కుటుంబం సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. నేను కంక్లూడ్ ఒక మాటతో చేస్తాను మేడం, కాళేశ్వరంలో గొప్పతనం మీకు కావాలనుకున్నప్పుడు కాళేశ్వరం తప్పును కూడా మీ నెత్తి మీద పెట్టుకోవాలి. డిస్కవరీ ఛానల్లో పెట్టించుకొని మంగళిగారి చేత పాటలు పాడించుకున్నప్పుడు గర్వంగా దర్పానికి మీరు పోయినప్పుడు ఆ రోజు తప్పులు జరిగినప్పుడు కూడా దాని నుంచి బయటకు తీయాలి. ఒక పిల్లర్ గుంగింది, ఒక పిల్లర్ ప్రీకాస్ట్ టెక్నాలజీ కట్టిరా కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రీకాస్ట్ టెక్నాలజీ కడితే ఒక పిల్లర్ గుంగిపోతే ఇంకోటి దూర్చొచ్చు. కానీ అదంతా ఒక లింక్ సిస్టమ్. అంతా తెలివి తక్కువ వాళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో లేరు. గొప్పలకు మీరు పోయినప్పుడు తప్పులు కూడా నెత్తిన పెట్టుకున్నప్పుడు అది నిజమైన లీడర్షిప్ అవుతుంది. కానీ గొప్పలేమో మాకు కావాలి, తప్పులేమో అధికారుల మీద కావాలి. ఇది కరెక్ట్ కాదు కదా మేడం.
రామకృష్ణ గారు, ఇక్కడ భాష గురించి ఏదైతే మాట్లాడుతున్నామో రామకృష్ణ రాజకీయాల్లో గారు మాట్లాడే ముందు ఒకటే క్వశ్చన్, మీరు టీవీలో పోల్ పెట్టండి. కేటీఆర్ గారు మాట్లాడిన భాష అసభ్యంగా ఉందా, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష అసభ్యంగా ఉందా? ఒకసారి మీరు పోల్ పెట్టండి. మన డిస్కషన్ అయిపోతాయి, ఎవరిది ఏది వస్తుందని అప్పుడు ప్రజలే కొంత రైట్, సరే పెడదాము. కానీ అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగు, మీరు నియోజకవర్గంలో తిరుగుతారు కదా, ఖమ్మం నియోజకవర్గంలో, మధుర నియోజకవర్గంలో మీరు